హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటిదాకా ఉక్కపోతతో ఎండతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తుంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలైంది. ఇప్పటిదాకా ఉన్నట్టుండి ఒక్కపోతతో ఎండతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఒక్కసారిగా వాతావరణంతో మారిపోయి పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒకసారి వాతావరణం మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి తీవ్రమైనటువంటి ఎండ, వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయినటువంటి భాగ్యనగర వాసులు. సో సిచ్యువేషన్ ఒక్కసారి చూసుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి గాలులు, దాంతో పాటు ఉరుములు మెరుపులతో సిటీలో వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ అండ్ డిజాస్టర్ టీమ్స్ కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. సిటీలో ప్రధానంగా ఇటు షేక్పేట్, మణికొండ, గోల్కొండ, మెహదీపట్నం, టోలీచౌకి, ఫిలిం నగర్, బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, మైత్రివరం, పంజాగుట్ట, అదేవిధంగా సోమాజిగూడ, ట్యాంక్ బండ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. వాస్తవానికి ఒక అరగంట క్రితం వరకు చూసుకున్నా కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉంది, ఒక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. బట్ పరిస్థితి చూసుకుంటే ప్రస్తుతం భిన్నంగా మారిపోయింది. గత కొద్ది రోజుల నుంచి చూసుకుంటే హైదరాబాద్ నగరంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఉదయం ఎండ, మధ్యాహ్నము ఒకసారి వాతావరణం చల్లబడడం, సాయంత్రం నుంచి వర్షం రావడం అనేది గత వారం 10 రోజుల నుంచి జరుగుతుంది. వాస్తవానికి నిన్న మొన్న చూసుకున్న గడిచిన 48 గంటలుగా చూసుకున్నా కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉన్నటువంటి పరిస్థితి, ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగినటువంటి సిచ్యువేషన్. బట్ ప్రస్తుతం మాత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో నగరవాసులు కాస్త ఉపశమనం పొందుతున్నారని చెప్పవచ్చు. భారీగా ఈదురుగాలు అయితే వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగిపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు గోల్కొండ కానివ్వండి, కాజాగూడ, నారక్రామ్గూడ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాగల ఇంకొక గంటన్నర పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని జోన్లలో అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులను మేయర్, కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. నగరంలో దాదాపు 30 సర్కిళ్ల పరిధిలో ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయో, అంటే ఎందుకంటే చిన్నపాటి వర్షం కురిస్తేనే సిటీలో ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షం మీద నిలిచిపోతుంది, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాంటిది ప్రస్తుతం భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో రాగల ఇంకొక గంట పాటు కూడా భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ దాదాపు 131 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర కూడా వాటర్ ని క్లియర్ చేసే విధంగా డిఆర్ఎఫ్ టీమ్స్ ని, మాన్సూన్ టీమ్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇంకొక గంటన్నరలో అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇళ్ళకి వెళ్ళేటటువంటి టైం కావడంతో ఈ టైంలో వర్షం కురిస్తే మాత్రం భారీగా రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం మీద నిలిచిపోతుంది, ట్రాఫిక్ కూడా జామ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ కొంత వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఇప్పటికే అధికారులను కమిషనర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని టీమ్స్ దాదాపు ఒక 350 టీమ్స్ ని ఇప్పటికి సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అకాల వర్షంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. గత 10 రోజుల క్రితం, వారం రోజుల క్రితం చూస్తున్నా కూడా అడపదడప కురిసినటువంటి భారీ వర్షాలతో సిటీలో వివిధ ప్రాంతాలు ఎక్కడికక్కడ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా కంటిన్యూషన్ గా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాలు సిచ్యువేషన్ ప్రస్తుతం చూసుకుంటే ఇటు ఖైరతాబాద్ జోన్ పరిధిలో భారీగా వర్షం కురుస్తుంది. ఆ టోలీచౌకి కానివ్వండి, మెహదీపట్నం కానివ్వండి, షేక్పేట, గోల్కొండ లాంటి పరిధిలో ఎక్కువగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. దాంతోపాటు ఆ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా ఇటు జిహెచ్ఎంసీ వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలంటూ కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ.